కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొడుగు శేఖర్ జన్మదిన వేడుకలు ఫసల్వాదిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తుల మధ్య గొడుగు శేఖర్ కేక్ కట్ చేశారు. ఫసల్వాది గ్రామం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. వారందరికీ గొడుగు శేఖర్ ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకలలో ఫసల్వాది పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తమ్ముడు ఈ యొక్క గజమాల వస్తుంది గ్రామస్తుల రెడ్డి గారు అయిపోయిందండి. అయిపోయిన వాళ్ళు పక్కన జరగండి కొద్దిగా.
గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మన ఈరోజు చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఊరందరికీ కూడా సంతోషంగా ఉన్నది. నవ యువశక్తిలాగా మన వ్యక్తి అనేటోడు ఒకరు రావాలని చెప్పేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఊరందరూ కోరుకుంటున్నారు. పాత విషయాలు తీసుకుంటే కొంచెం న్యాయం జరగలేదు కాబట్టి, ఉదాహరణకు వేరేళ్ళు కాదు, మా విషయంలోనే చెప్తున్నాను, మా ల్యాండ్ విషయంలో చెప్తున్నాను. మాకు 15 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాము. కలెక్టర్, ఎంఆర్ఓ ప్రతి ఒక్కరిని తిరిగి మాకు తీసుకొచ్చిపోయింది. మిగతా వాళ్ళు కూడా తిరిగి ఒక అతను కూడా చనిపోయాడు జరిగింది కలెక్టర్ ఆఫీస్లో. ఆ విధంగా మేము కూడా అనుకున్నాం, కానీ ఆ విషయంలో చంద్రశేఖర్కు శుభాకాంక్షలు. మరి తర్వాత పసల్వాది గ్రామంలో డంప్యాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాము. వేరే రకంగా అనుకోవద్దు ఎవరు, ఇక్కడ పబ్లిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి అని అందరి గురించి అని మాట్లాడుతున్నాం. డంప్యాడు మరి పసల్వాదిలో అది తీసేయాలని అందరికి కూడా, ఊరోళ్ళకు కూడా, చాలామందికి అందరికి కూడా ఉన్నది. ఆ రోగాలు వస్తున్నాయి, దోమలు అన్నీ రోగాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా గ్రామంలో అందరూ కూడా కంకణం కట్టుకొని మరి అందరూ కూడా దానికి కృషి చేసి డంప్యాడను తీసేస్తారని గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క విన్నపం. దాన్ని తీసేసిన దాకా ఎవరు కూడా, ముఖ్యంగా పసల్వాది గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. రేపు పొద్దుగాల వచ్చే రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులందరికీ, పసల్వాది గ్రామ ఆడపడుచులందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన వరలక్ష్మి వ్రతము, ఈరోజే పండుగ సాయన్న, మన ముదిరాజ్ పండుగ సాయన్న పుట్టినరోజు, ఈరోజే మన గొడుగు చంద్రశేఖర్ పుట్టినరోజు. ఇవన్నీ మనకు 3 మంచి అవకాశాలు కలిసి వచ్చినాయి. మంచి ఆలోచనతోటి మేము ఈరోజు ఈ ప్రోగ్రాం ఎంచుకున్నాము. ఈ ప్రోగ్రాం ఎంచుకోవడానికి ఈ 3 అవకాశాలు వస్తున్నాయి. మంచిగా అన్నదానం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతిసారి మేము అన్నదానం చేయడం మాకు ఒక ఆనవాయితీ. మాకు తెలివి వచ్చిన సంది వినాయకుని కాడ కానీ, పుట్టినరోజులకు కానీ అన్నదానాలు చేస్తాము. ఆ అన్నదానాలు చేసుకుంటూ ఇప్పుడు ఈరోజు మా తమ్ముని బర్త్డేకు వచ్చిన బంధుమిత్రులందరికీ, గ్రామస్తులందరికీ, అమ్మలకు, అక్కలకు, చిన్నలకు, పెద్దలకు గడపన శిరసొంచి పాదాభివందనాలు చేసుకుంటూ మా తమ్ముని నిండు నూరేళ్లు ఆశీర్వదించి పై స్థాయిలోకి వెళ్ళేటట్టు సహకరించాలని గ్రామ ప్రజల్ని, యువకుల్ని, ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా. మేము అడుగుతున్నది ఏమని అడుగుతున్నా, మాకు డిమాండ్ చేసి కాదు, పడుతున్నాం. ఒకసారి అవకాశం ఏంటి అని పడుతున్నాం, అడుగుతున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. 10 సంవత్సరాల నుండి ఎంత ఇబ్బంది పడుకుంటూ వచ్చినాము. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి. మేము, మా తమ్ముడు ఒక స్థాయిలో. గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నా పుట్టినరోజుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆ విషయం ఏంటంటే, ఇప్పటిదాకా అందరూ డంప్యార్డ్ గురించి, దీని గురించి అన్నిటి గురించి మాట్లాడారు, మంచిగానే మాట్లాడారు. డంప్యార్డ్ ఇంతకుముందు తీసేస్తామని నిజంగానే తీయలేదు. కాకపోతే మళ్ళీ మన ముందడికి వచ్చి ఒక 5-6 మంది ముందడికి వచ్చి దాన్ని గట్టిగా చేసి, ధర్నా చేసి, అది చేసి ఇది చేస్తే లాస్ట్కు తీసేస్తామని చెప్పారు. వాళ్ళకి చెత్త తీస్తామన్నారు. చెత్త తీస్తామని చెప్పి గిట్ట దగ్గర 10-15 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా అందుకని చెత్త తీయలేరు, ఏం తీయలేరు. అందులోకి మన కషాయం వచ్చినట్టు బయటకు వస్తుంది. కంపల్సరీ మున్సిపల్ కమిషనర్ నేను చెత్త బయటికి పంపిస్తా అని చెప్పిండు. అందులోకి వీలైనంత తొందరగా చెత్త బయటికి పంపించాలి. ఈ వర్షం పడితే అందులోకి డంపాలు రావు, అవి మేము తీసేస్తామని ఇంకో సంవత్సరం పడుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అట్లాంటి చెత్త గిత్త ఏదైనా బయటికి పోకపోతే కంపల్సరీ మేము మళ్ళీ రోడ్డు మీద ఎక్కి అన్ని చెత్త బండ్లను ఆపేసి మా ఊరికి చెత్త రాకుండా మొత్తం డంప్యాడే తీసేస్తాం. మనిషికి ఒక రేకు వీక్కొచ్చుకుంటాం, మేము ఇంటికి మొత్తం డంప్యాడే వీక్ పడేస్తాం. కంపల్సరీ మాకు ఇబ్బంది రాకుండా చూడాలి. మరొకసారి గుర్తు చేస్తున్నాం.